అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిండ్రు. ఆయన టీఆర్ఎస్ అధినేతగా, మీరు జేఏసీ చైర్మన్ గా కలిసి పనిచేసిండ్రు. ఆ కాలంలో సో మిమ్మల్ని ఆంధ్ర నుంచి ఎవరు ఏ మాట అన్నా కానీ ఆయన తట్టుకోలేకపోయినరు. రివర్స్ గా మిమ్మల్ని పొగుడుతూ వచ్చారు. లేకుంటే మీకు సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక కేసీఆర్, ఆ తర్వాత కేసీఆర్ కి కోదండరాంకి మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఆ పాలన సరిగా లేదనేనా, లేకుంటే మీకంటూ కూడా అక్కడ పొసగలేదనిపించిందా? లేదు, మేము పాలన సరిగ్గా లేదనే. మాకేమున్నాయండి? మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మాకేమీ లేవు, ఏమి వద్దు, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి, ఏ పని చేయమన్నా మేము చేస్తామని కూడా చెప్పినాం. ఏ పని చేయమన్నా చేస్తామని చెప్పినాం. మేము గవర్నమెంట్ను ఎవరు అడిగినా చాలా స్పష్టంగా గవర్నమెంట్ను మేము ఆ రోజుల్లో దాని మీద ఎవరు దాడి చేసినా ఆమోదించలేదు. ఆ గవర్నమెంటు కొత్త రాష్ట్రానికి కొత్త పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది, వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలి, ప్రయత్నం చేస్తున్నారు, చేయనీయాలి. ఇది తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం అందరం కూడా సమర్థించాలి అని మేము నిర్ణయించుకొని గట్టిగానే ఎంబడున్నాం. తప్పు జరిగినప్పుడు ఇట్లా కాదండి, ఇది ఇట్లా చేయండి అని సూచన చేసినాం. ఆ సూచనలకు వాళ్ళు ఆమోదించకుండా అసహనంతో మా మీద దాడికి దిగినారు. మేము గవర్నమెంట్ను ఎప్పుడు ఇది మన గవర్నమెంట్ కాదని అనుకోలేదు. ఇది మన గవర్నమెంటే, మనందరి శ్రమ ఫలితంగా ఏర్పడిన గవర్నమెంటే, మనందరికీ ఒక బాధ్యత ఉందని మేము అనుకున్నాం. వాళ్ళు అనుకోలే కానీ మేము అనుకున్నాం. సూచనలను కూడా వాళ్ళు సహించకుండా ఈ రకంగా దాడికి దిగినరు. జరిగిన వాస్తవం అది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు ఆ ప్రభుత్వం దిగిపోవాలి, మళ్ళీ కాంగ్రెస్ రావాలి, ఒక మార్పు రావాలి అని ఉద్యమం చేసిన దాంట్లో మీరు ఉన్నారు, మీ వాయిస్ వినిపించారు. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. ఏమనిపిస్తోంది ఈ 2 ఏళ్ల పాలన? మేము చాలా ఇవాళ కొత్తగా చెప్తలేను, 2018 నుంచి మారవలసింది పాలకులు మాత్రమే కాదు, పాలన కూడా మారాలి. ఇవాళ కొత్తగా అంటలేదు, పాలన కూడా మారాలి అని ఎందుకన్నామంటే ఒక ప్రజాస్వామికమైన పాలన రావాలి, ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికన విధి విధానాలు కావాలి అని. తప్పనిసరిగా ఒక మార్పు అయితే జరిగింది. పాలన మార్పు వచ్చిందంటారా? కొన్ని విషయాల్లో మార్పు, చాలా కీలకమైన మార్పులే జరిగినాయి. ఇప్పుడు ఈ నిఘా లేదు, వ్యక్తుల జీవితాల మీద నిరంతరం ఒక నియంత్రణ పెట్టుకునేటువంటి ప్రయత్నము లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వ్యక్తుల యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వాళ్ళ ఆస్తిపాస్తుల మీద అధికారాన్ని పొందాలనే ప్రయత్నము లేదు, వాళ్ళపైన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలనే ప్రయత్నము లేదు. ఇది నా దృష్టిలో కీలకమైన మార్పు. ఒక ప్రజాస్వామిక సమాజం ఏర్పడటానికి ఇది కీలకమైన మార్పు. దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. సో పాలన మార్పు రానటువంటిది ఏం కనిపిస్తుంది? మార్పు రానటువంటివన్నీ నేను అనను, కానీ చాలా కీలకం ఏంటంటే ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇంకా ఒక పకడ్బందీ వ్యూహంతో, ఒక సమగ్రమైన వ్యూహంతో ముందుకు పోవాలి. విధానాలు వస్తున్నాయి, మేము విద్య బాగు చేస్తాం, ఆరోగ్యం బాగు చేస్తాం, అట్లా కాదు. డైరెక్షన్ దానికి పోవటానికి ఒక పకడ్బందీ వ్యూహంతో కనుక ఇంకా సాగగలిగితే ఇంకా బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం. ఎగ్జిక్యూషన్ అంటాం, ప్లానింగ్స్ కాదు, ఎగ్జిక్యూషన్. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రెండు కావాలి. మనం ఈ తెలంగాణ, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట అన్నారు, వారు తెలంగాణ అనే కళ నెరవేరలేదు, తెలంగాణ స్వప్నం అనేది నెరవేరలేదు, అది ఇంకా మిగిలిపోయే ఉంది, అధూరా అంటాం కదా, అది ఇంకా పూర్తిగా నెరవేరలేదు. అది దాన్ని సాధించుకోవాలి. ఆ కళను మనము సాకల్యం చేసుకోవటానికి ఒక వ్యూహం వేసుకొని గట్టిగా మనం బయలుదేరవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ప్రయత్నం జరగాలి. సరే, గతంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపైన ఎంక్వైరీ చేసినారు, బాగుంది. జరిగిన ప్రాజెక్టులోని అవకతవకలపైన ఎంక్వైరీ చేసినారు, బాగుంది. ఇవన్నీ ఒక భాగం. మనం ఇది ఇక్కడి నుంచి ముందుకు ప్రయాణానికి ఒక డైరెక్షన్, ఉద్యమ ఆకాంక్షల సాధన. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు తెలంగాణ కళను, ఆ అధూరాస స్వప్న, దాన్ని మనం సాకల్యం చేసుకోవటానికి మనం ఇవాళ ఒక వ్యూహంతో ఐక్యంగా ముందుకు సాగవలసిన సమయము. అక్కడ ఇంకా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయాయి. అధూరా సప్న అంటే అప్పటికి సగమైనా నెరవేరాల్సి ఉండే, సగం కూడా జరగలేదు. ప్రయత్నము సరి చేసుకునే ప్రయత్నం కొన్ని జరుగుతున్నాయి. స్కూళ్ళను బాగు చేస్తామంటుండ్రు. ఇవాళ ఎట్లా చేయాలి ఆల్టర్నేటివ్ అనే విషయంలో ఇబ్రహీంపట్నం దగ్గర మేము విద్యా కమిషన్ వాళ్ళు
ఆడ ఆరుట్ల అనే గ్రామంలో స్కూలు డెవలప్ చేసిందండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో అది. ఆ ప్రయోగం చూస్తేనైతే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది మనం తెలంగాణలో కోరుకునేది, ఇదే కదా మనం కోరుకునేది అని అనిపించింది. స్కూళ్ళు 2-3 స్కూళ్ళను ఒక దగ్గర చేర్చి ఆట స్థలాలను, మంచి లైబ్రరీని, చాలా అద్భుతమైన క్లాస్ రూమ్ని, తర్వాత వాళ్లకు బస్సులు పెట్టి తీసుకొస్తున్నారు స్కూల్కి. పొద్దున బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనము పెట్టి వాళ్ళకు ఆట పాట చదువు అన్నీ నేర్పిస్తున్నారు. నేర్పించి ఆ పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు. నేర్పించి మళ్ళీ సాయంకాలం ఇంటి దగ్గర దింపుతున్నారు. ఈ బస్సులు కూడా ఊళ్ళో ఉన్న నిరుద్యోగులైన పిల్లలకి లోన్లు ఇచ్చి వాళ్ళతోని బస్సులు వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ లోన్ తీసుకొని బస్సులు కొనుక్కొని ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఆదాయమే ఇది. అంటే చూడండి, ఒక స్కూలు ఆ ఊరికి ఇవాళ ఒక కొత్త సింబల్ అయింది. ఒక్క ఆరుట్లకే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలకు అదొక సింబల్ అయింది, కొత్త సింబల్. మా పిల్లలు ఎదుగుదలకు ఒక కొత్త తొవ్వ అయిపోయింది అది. ఇట్లాంటివి ఒక ప్రయోగం అయితే జరుగుతున్నది. మేము అనుకునేది ఏంటంటే ఇవి జరగట్లేదని కాదు, ఆసుపత్రులను బాగు చేసే ప్రయత్నం ఇవి జరగట్లేదని కాదు, ఉపాధి కల్పన కోసం ఒక స్కిల్ యూనివర్సిటీ జరగట్లేదని కాదు, ఇవన్నింటినీ ఒక ఇంటగ్రేటెడ్ ప్లాన్ లాగా చేసుకొని మనం ఒక సమన్వయంతో అందరం కలిసి ముందుకు సాగగలిగితే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయవలసి ఉంటుందని నేను అనుకుంటాను. సో ప్రయత్నం లోపం కనిపిస్తోందా, లేకపోతే ఆ దారి అనేది లేదా, మార్గదర్శనం లేదంటారా? విడివిడిగా జరుగుతున్న అన్నింటినీ కూడా సమన్వయం చేసి ఒక ఉమ్మడి ఒక పటిష్టమైన సమగ్రమైన ప్రణాళికను మనం తయారు చేసుకోవాలి. సో నీళ్లు, నిధులు, నియామకాలకి సంబంధించి మనం గతంలో చేసినటువంటి పోరాటం 10 ఏళ్లలో అది నెరవేరలేదు అనుకుంటున్నప్పుడు ఈ 2 ఏళ్లలో అది ఎక్కడి దాకా వచ్చిందంటారు? జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు నీళ్ళ విషయం ఉంది, మళ్ళీ తుమ్మిడియట్టి దగ్గర నుంచి ప్రారంభం, పాతవి పునరుద్ధరించి చూద్దాం వాటిని ఎట్లా వాడుకోగలమనే ఆలోచన. అదేవిధంగా జూరాల దగ్గర నుంచి కూడా నీళ్లు తోడుకుందాం, పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు ఆదుకునే ప్రయత్నం చేద్దామని అక్కడ కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కొన్ని. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, ఇవన్నీ కూడా బాగున్నాయి. విడివిడిగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ ప్లాన్లోకి భాగమైపోతే అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అంటున్నాను. ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి చూస్తే విషాహారం ఉంది, ప్రాపర్ గా ఫెసిలిటీస్ అనేవి లేవు, వాళ్ళు చాలా మంది అనారోగ్యంతో హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారు, ఫుడ్ బాగుండట్లేదు అనేది, వీటన్నిటిలో మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీటిపైన ఎంక్వైరీలు వాళ్ళు విద్యా కమిషన్ వాళ్ళు ప్రతి హాస్టల్కు వెళ్ళారు, స్టడీ చేసిండ్రు, ఒక రిపోర్ట్ తయారు చేసినప్పటి నుంచి గవర్నమెంట్ కలెక్టర్లకు కూడా బాధ్యతలు అప్పచెప్పింది. అప్పటి నుంచి ఇంప్రూవ్ అయింది. ఆ మునుపటి మాదిరిగా అంత విస్తృతమైన స్థాయిలో ఇప్పుడు జరగట్లేదు, కానీ ఇప్పుడు కూడా అవుతున్నాయి. రకరకాల కారణాల చేత ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అందుకనే నేను అనేది ఏంటంటే విడివిడిగా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక సమన్వయంతో చేయగలిగితే అప్పుడు ఈ మార్పులు ఇంకా ఒక ముందడుగు, వాటి నుంచి ఒక ముందడుగు పడుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. సమన్వయం అనేది ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు జరగట్లేదు అంటారు మీరు? అన్ని మార్పులు ఒకసారి జరుగుతాయని కాదు, కానీ జరగవలసిన అవసరం అయితే ఉంది. అది ఎందుకు జరగట్లేదు అంటే రాజకీయాల పైన నేను బలంగా నమ్మే విషయం ఇది. రాజకీయాల పైన సరళీకరణ ప్రభావం చాలా ఉంది. అన్ని ప్రైవేట్ కప్పచెప్దామనుకునే క్రమంలో ఈ రకరకాలుగా ఆ రాజకీయాలు అనేవి కొంత అపసవ్య ధోరణిలోకి పోయినాయి. ఆ రాజకీయాల్లో ప్రజలు, సంక్షేమము, సమగ్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చెదిరిపోయి ఎక్కడో ప్రైవేట్ కంపెనీని ప్రమోట్ చేయటము, ఎక్కడో ఒక కాంట్రాక్టర్ను బాగు చేయటము, ఇవి ప్రధానమైన కర్తవ్యాలుగా ముందుకు రావటం. అందువల్ల రాజకీయాలు అనేవి స్థూలంగా దేశవ్యాప్తంగా మన దగ్గరనే కాదు, ఆ రాజకీయాలు అనేవి ఒక తప్పుదోవలో పోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటారు? జరగాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య దేశమంతటా ఉన్నది. ఇక గొంగట్లదిని ఎంటికలు వచ్చినాయంటే లాభం లేదు. ఆ రాజకీయాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది, సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా కీలకమైందంటే దాన్ని నిలబెట్టగల ఒక సిద్ధాంతం కూడా కావాలి. రాజకీయాలకు నిలబెట్టగల ఒక సిద్ధాంతం, పడవకు చుక్కాని ఎట్లనో
రాజకీయాలకు కూడా ఒక సిద్ధాంతం అనేది ఆ తెరచాప కదా దానికి, ఆ చుక్కాని కదా దానికి డైరెక్షన్ ఇచ్చినట్టు ఈ సిద్ధాంతం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. సిద్ధాంతం అనేది ఎగిరిపోయింది సరళీకరణ తర్వాత. మళ్ళీ ఒక ప్రజలు కేంద్రంగా గల ఒక లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, ఒక సోషలిస్టు దృష్టికోణం అనేది మళ్ళీ ఒక యాంకరింగ్ పాయింట్, మళ్ళీ ఒక చుక్కాని లాగా అది ముందుకు రాగలిగితే అప్పుడు నేను అనుకోవటము ఇటు కేవలం ప్రైవేట్ కంపెనీలు కాదు, ప్రజలు ఒకటి, ప్రైవేట్ కంపెనీలు వద్దని అనలేం కానీ ప్రజలు ఒక భాగం, రెండు సిద్ధాంతము, ఈ రెండు కనుక మనం సమన్వయం చేసుకొని ముందుకు సాగగలిగితే ఈ లోపాలను సరిదిద్దుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఒక రోజులో అయ్యే మార్పులు కావు, కానీ ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయాలి. నేను అనుకునేది ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి చర్చల నుంచి ఏది ఈ ఫోన్ ట్యాపింగ్, మనకు మేడిగడ్డ దాని కుంగిపోవటం కానీ, ఇతర ప్రాజెక్టుల యొక్క పని సరిగ్గా నత్తనడకన సాగటం కానీ, వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆ ప్రాజెక్టులను ఎట్లా సరిచేయాలని మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారాన్ని మనం ఎట్లా చెలాయించినము ఎట్లా చెలాయించకూడదు అనేదే మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా చెలాయించినాం, మనం ఎందుకు కేంద్రమైనాం అక్కడ కాకూడదు కదా. ఇవాళ నేనంటలేను కదా ఈ మాట, కవిత గారు ఎన్ని ఉదాహరణలు చెప్తున్నారు, ఇక్కడ జరిగింది తప్పు జరిగింది అని. అవన్నీ కూడా జరగవలసిన అవసరమే వచ్చింది. అవి ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ అధికారాన్ని నియమబద్ధంగా ఉపయోగించాలి కానీ వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ రకంగా ఉపయోగించకూడదు అనేది ఒక పాజిటివ్ యాంగిల్ నుంచి నేర్చుకోగలిగితే, ఆ నేర్చుకోవటానికి బీఆర్ఎస్ పాత్ర పోషించాలి. ఇవాళ సిద్ధాంతకర్త ఒక జాతిపిత అనే పేరు పెట్టుకుంటున్నప్పుడు జాతిపితగా వారి మీద, కేసీఆర్ గారి మీద బాధ్యత ఏముంటుందంటే ఈ స్థితి నుంచి ముందుకు నడిపించడానికి తొవ్వకు తీసుకుపోవాలి. ఆ తొవ్వలో నడిపించడానికి బాధ్యత వహించాలి. ప్రజల తరఫున మాట్లాడాలి. తాను తన అవసరము తన సమస్యల నుంచి మాట్లాడకూడదు, ప్రజల తరఫు నుంచి మాట్లాడాలి. ఆ బాధ్యత వారు నిర్వర్తించకపోవటం విషాదం. ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ రెండో అభిప్రాయం నేను ఇంకా వ్యక్తం చేయటం లేదు, విషాదం అది.